మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు చాలామంది ఏంటంటే ఉగాదికి చెప్పుకుంటామండి అంటే లేదు సార్, ఒక జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా మాకు ఇయర్ టు ఇయర్ అన్నట్టుగా ఉంటుంది చెప్పమని చాలా రిక్వెస్ట్లు రావడం వల్ల మనం ఈ యొక్క ఎపిసోడ్ చెప్పవలసి వస్తుంది. కామన్గా అయితే మనం ఉగాదికే చెప్పుకుంటాం. అయితే ఈ జనవరి నుంచి డిసెంబర్ మధ్యలో ఎప్పుడు కూడా సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఇక్కడ మేజర్ ప్లానెట్స్ అని తీసుకుంటాం. అంటే మేజర్ ప్లానెట్స్ ఏమిటి అంటే గురువు, జీవకారకుడైన గురువు, కర్మకారకుడైన శని, కాలానికి కారకుడైన రాహు, మోక్షానికి కారకుడైన కేతువు. మిగతా గ్రహాల యొక్క స్థితి బట్టి మనం నెల ఫలితాలు ఎలాగో చెప్పుకుంటూ ఉంటాం, మాస ఫలితాలు అంటూ ఉంటాం వాటిని. అవి ప్రతి నెల మారిపోతూ ఉంటాయి, 45 డేస్కి, 1 మంత్కి, 25 డేస్కి ఇలాగా. అయితే ఈ 4 గ్రహాల యొక్క స్థితి మూలంగా 12 రాసుల వారికి ఏ విషయాల్లో బాగా కలిసి రానుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి లేదా ఒక్కొక్క లగ్నంగా మనం తెలుసుకుందాం. మేషరాశి, మేషలగ్నము. ప్రతిసారి లగ్నం ఎందుకు వాడుతుంటారంటే లగ్నం చాలా ప్రధానమైనది రాశి కంటే కూడా. పర్వాలేదు, లగ్నం తెలియదు అనుకునేవారు రాశి నుంచి చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ మీకు అసలు ఈ యొక్క సంవత్సరంలో 4 గ్రహాలు, మేజర్ ప్లానెట్స్ ఏవైతే రాహువు, కేతువు, ఛాయాగ్రహాలైన రాహుకేతువులు, జీవకారకుడైన గురువు, కర్మకారకుడైన శని ఎక్కడెక్కడ సంచరిస్తుంటారు అంటే ఇక్కడ ముందుగా గురువు నుంచి తీసుకున్నట్లయితే గురువు మీకు ప్రజెంట్ రాశిలో సంచరిస్తూ 1 మే నుంచి వృషభంలో కంటే ధనస్థానంలోకి వెళ్తున్నాడు. అదేవిధంగా శని భగవానుడు మీకు లాభస్థానంలో ఉంటూ మరలా ఒక్కసారి శని యొక్క వక్రగతి 30 జూన్ నుంచి మరలా వక్రిస్తాడు 2024 సంవత్సరంలో. అదేవిధంగా అతను మళ్ళీ స్ట్రైట్ అవ్వడం నవంబర్ 15 నుంచి స్ట్రైట్ అవుతాడు. ఇది మీకున్నటువంటిది. అయితే ఇక్కడ 12వ స్థానంలో రాహు, 6వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. అయితే ఈ 2024 సంవత్సరంలో మీకు కలిగేటువంటి ఫలితాలు, ముఖ్యంగా గురువు ఇచ్చేటువంటి ఫలితాల్లో ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఆ యొక్క గురువు ప్రధానంగా మీకు మీ లగ్నానికి కానీ మీ రాశికి కానీ శుభుడే, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కాస్త గురువు రాశిలో ఉన్నప్పుడు ఒక మానసికమైన క్లారిటీని ఇస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. తల్లిగారి ఆరోగ్య సంబంధించిన విషయం లేదని ఇబ్బందులు ఉన్నా కూడా తగ్గిస్తాడు గురువు యొక్క స్థితి వల్ల. కాస్త ప్రయాణాలు కూడా ఎక్కువగా ఇస్తాడు, ఎప్పటి వరకు 1 మే వరకు కూడా. అయితే 1 మే తర్వాత మీకు కలిగేటువంటి ఫలితాల్లో మంచి ఫలితాలు, పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో గురువారాలు కనుక మీరు ఏదైనా ప్రారంభించినట్లయితే, రీసెర్చెస్ కావచ్చు, పూర్వీకుల ఆస్తులకు సంబంధించినవి కావచ్చు, లేనట్లయితే ఏదైనా ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించినవి కావచ్చు, గురువారాలు చేయండి, శనివారాలు మాత్రం ప్రారంభించకండి అవి. ఎందుకంటే ఈ యొక్క లగ్నానికి, ఈ యొక్క రాశికి గురువు శుభుడవుతాడు, శని దాని యొక్క సంబంధంగా ఇబ్బందిస్తూ ఉంటాడు. మరి శని కూడా కొన్ని విషయాలకు మంచి చేస్తాడు, చేయనని నేను చెప్పట్లేదు, ఖచ్చితంగా మంచి చేస్తాడు శని కూడా. అన్ని లగ్నాలకి అన్ని గ్రహాలు మంచి చేయడము చేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో మాత్రం గురువారాలు కాస్త జాగ్రత్తగా ఉండండి, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ రీసెర్చ్ పరంగా అద్భుతంగా దూసుకు వెళ్ళేటువంటి యోగాన్ని గురువు గ్రహం ఇస్తుంది, కాబట్టి గురువారాలు ప్రారంభించండి ఆ యొక్క విషయాలు. మరి ఈ యొక్క శని భగవానుడు లాభస్థానంలో ఉంటూ మీకు లాభస్థానంలో ఉన్నాడు. దీనివల్ల కలిగేటువంటి ఫలితాల్లో కొత్త అగ్రిమెంట్స్, కొత్త కాంట్రాక్ట్స్, బిజినెస్ పరంగా లాభాలను ఇస్తున్నాడు ఇక్కడ. అంటే బిజినెస్ పరంగా కాస్త దూసుకు వెళ్ళేటువంటి యోగాన్ని ఇస్తున్నాడు. కాకపోతే మీకు మీ యొక్క మేషలగ్నానికి శని భగవానుడు లాభస్థానంలో ఉన్నప్పటికీ మీకు తృతీయ షష్టమాధిపతి బుధుడవుతాడు. అంటే 3వ స్థానాధిపతి, 6వ స్థానాధిపతి, బిజినెస్ కారకుడు, వ్యాపారాలకి ఎవరైతే కారకుడో బుధుడు, అతను 3, 6 ఆధిపత్యం వచ్చింది. కాబట్టి మీ జన్మజాతకంలో బుధుడు ఉన్నటువంటి స్థితిని గమనించండి. గమనించి
కొత్త అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్స్ వస్తాయని చెప్పాను, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ 6వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 6వ స్థానం కేతువు, మరి కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుందండి. పరిస్థితి ఏమి టెన్షన్ పడకండి, చక్కగా గణపతిని తలుచుకోండి. ఎందుకంటే బిజినెస్లో వ్యాపారంలో ఒక్కోసారి కొంతమందికి అప్పు ఇవ్వాల్సి వస్తుంది ఇట్లాంటివి. అదేవిధంగా మేనమామ వరుస వారితో కాస్త జాగ్రత్తగా ఉండడము. మరియు మరొక విషయం ఏంటంటే ఈ 12వ స్థానంలో మీకు ఎప్పుడైతే రాహు యొక్క సంచారం జరుగుతుందో ఈ రాహు యొక్క సంచారం అనేటువంటిది ప్రత్యేకంగా మీకు గమనించండి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లకి విదేశాలకి వెళ్ళడానికి అనుకూలిస్తుంది. అయితే ఈ శని భగవానుడు వక్రిస్తున్నాడని చెప్పుకున్నాం మనం. ఎప్పటి నుంచి వక్రిస్తున్నాడు? అతని యొక్క వక్రగతి ఎప్పుడు అంటే 30 జూన్ నుంచి వక్రిస్తూ 15 నవంబర్ వరకు ఆ వక్రగతి ఉంటుంది. మరి ఈ వక్రించినటువంటి సమయాల్లో వివాహం విషయాలు కానీ అంటే మేషం వారికి ఈ సమయంలో వివాహ సంబంధించిన విషయాలు శనివారాలు శుక్రవారాలు కనుక ప్రయత్నం చేసినట్లయితే ప్రత్యేకంగా గురువు రాశిలో ఉన్నప్పుడు కూడా యోగం ఉంటుంది, ఉండదని కాదు. కాకపోతే 30 జూన్ నుంచి 15 నవంబర్ మధ్యలో శని వక్రగతి అనేటువంటిది మీకు వివాహ యోగాన్ని, ధనయోగాన్ని మరియు పార్ట్నర్షిప్స్ ద్వారా వచ్చేటువంటి లాభాలని పెంచుతుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన కేతువు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. వీలైతే కాస్త ఫైనాన్షియల్గా ఏదైనా ఇబ్బంది వస్తుందన్నప్పుడు గురుగ్రహం దగ్గర దీపారాధన చేయండి. గోవులకి గ్రాసము, బెల్లము మరియు అరటికాయలు తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. మనం ఈ సంవత్సర ఫలితాలు కానివ్వండి, మాస ఫలితాలు కానివ్వండి, వార ఫలితాలు కానివ్వండి, ఏ ఫలితాలైనా గుర్తుపెట్టుకోండి. దీనికంటే అతి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు. మీ జన్మజాతకము ఎలా నిర్మితం అవుతుంది అంటే మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి తేదీ చాలా ముఖ్యం. అది చాలామంది ఏమంటుంటారంటే ఏమంటే మా స్కూల్లో రాశారు పలానా తేదీ, అది ఓకేనా, లేకపోతే మా వాళ్ళు రఫ్గా ఒకటి రాశారు, అలా కాదు. మీరు పర్ఫెక్ట్గా మీరు ఏ రోజైతే పుట్టారో ఆ రోజున నక్షత్రము, అదేవిధంగా ఆ డేట్, మంత్ అంటే నెల, సంవత్సరము, తేదీ, నెల, సంవత్సరం ఈ 3 కావాలి. డేటు, మంత్, ఇయర్. దీంతోపాటు మీరు పుట్టిన ప్రాంతం కూడా చాలా ముఖ్యం. ప్రాంతాన్ని బట్టి మీరు జన్మించినప్పుడు ఉన్న 12 లగ్నాల్లో ఏ లగ్నంలో జన్మించారు అని డిసైడ్ అవుతుంది. ప్రాంతం ఒకటి, సమయం ఒకటి. చాలామంది ఒక సమయానికి ఏ ప్రాంతమైనా ఒకటే వస్తుంది అనుకుంటారు, అలా రాదు. అక్షరాంశ రేఖాంశాలు మారిపోవడం ద్వారా లగ్నం మారిపోతుంది. అలా ఆ రకంగా మీరు జన్మించినప్పుడు ఉన్న లగ్నాన్ని తీసుకుంటే ప్రతి వ్యక్తి కూడా పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా ఈ యొక్క జన్మ వస్తుంది. పూర్వజన్మలో చేసిన కర్మ ఏమిటి, ఈ జన్మ ఎందుకు వచ్చింది, ఎందుకు అద్భుతమైనటువంటి యోగం కలిగింది, ఎందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా ముందుకు వెళ్ళలేకపోతున్నాను అనేటువంటి విషయం మీ యొక్క లగ్నం ద్వారా తెలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అందరికీ కూడా ధనం అనేటువంటిది, కుటుంబం అనేటువంటిది ఎంతో ముఖ్యం కాబట్టి మీ యొక్క ద్వితీయాధిపతిని బట్టి మీ ధన స్థానాధిపతి ఎక్కడున్నాడు. చాలామందికి ఈ విషయం తెలియక రకరకాల వ్యాపారాలు రకరకాల వైపు వెళ్తూ ధనాన్ని నష్టపోతూ ఉంటారు. అసలు ఎప్పుడు మీ జన్మజాతకంలో ధనం నష్టపోయే యోగం ఉంది, లాభం పొందే యోగం ఉంది, ఏ మార్గంలో వెళ్తే మీకు ధనయోగం ఉంటుందనేటువంటిది మీ ధనాధిపతిని బట్టి, మీ ప్రయత్నాలను, మీ సిబ్లింగ్స్ని బట్టి, థర్డ్ లార్డ్ని, మీకు ఏ దిశలో ఉంటే మంచిది. ఇప్పుడు 4 దిశలు మంచివే, వాస్తుపరంగా అన్ని దిశలు మంచివని చెప్తుంది శాస్త్రం. కాకపోతే మీరు ఏ దిశలో నివసిస్తే మంచిది, ఏ పేరు గలవారు. ఇప్పుడు చూడండి, రక్తం ఉంటుంది, అన్ని గ్రూప్స్ మంచివే, కానీ మన గ్రూప్ ఏది ఉందో దానికి సంబంధించిందే మనకి ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మనం బాడీలోకి తీసుకుంటాం. అంతేగాని ఏ గ్రూప్ అయినా పర్లేదండి మనం ఎందుకు, సేమ్ గ్రూప్ కనుక కనెక్ట్ అవ్వకపోతే అది ఆ వ్యక్తికి ఇబ్బందిని ఇస్తుంది, ప్రాణాపాయంగా మారుతుంది. కాబట్టి అదే రకంగా వాస్తులో కూడా పేరులో ఉన్న మొదటక్షరాన్ని తీసుకొని ఏ దిశలో ఉండాలి. అదేవిధంగా మీ జన్మజాతకంలో ఉన్న గ్రహాలను బట్టి, శుభగ్రహాలు ఉన్న స్థానాలను బట్టి కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే సంతాన అభివృద్ధి కానివ్వండి, వివాహ సమయం కానివ్వండి, 3 నుంచి 5 సార్లు వస్తుంది ప్రతి వ్యక్తికి కూడా వివాహ సమయం అనేటువంటిది. ఆ 3 నుంచి 5 సార్లు ఎప్పుడు బాగుంది టైం, ఇప్పుడు బాగాలేదు చూసుకుని దాన్ని బట్టి వివాహం చేసుకోవడం ద్వారా కూడా బాగుంటుంది. దాంతోపాటు మీ యొక్క జన్మజాతకంలో ఏదైనా 2 వివాహాల యోగం ఉందా, లేనట్లయితే వివాహం ఆలస్యంగా ఉందా, ఏ సమయంలో చేసుకుంటే మంచిది అనేది మీ జన్మజాతకంలో చూసుకుని ఆ పర్టికులర్ సమయాల్లో కనుక వెతుక్కుంటే మీ సమయము, ధనము, మనశ్శాంతి అన్నీ కూడా మీకు చేకూరుతుంది. అదేవిధంగా లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కావచ్చు, బిజినెస్ చేయాలా, లేనట్లయితే
వృత్తిరీత్యా ఇక్కడుంటే మంచిదా, విదేశాలకు వెళ్తే మంచిదా, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, మీరు సక్సెస్ రేట్ రాకపోవడానికి గల కారణం ఏమిటి, అదేవిధంగా కొన్నిసార్లు మనకు లక్కీ నెంబర్స్, లక్కీ కలర్స్ ఇలా ఉంటాయి. ఆ యొక్క విషయాల్లో ఏ నెంబర్స్ని, ఏ కలర్స్ని ఎంచుకుంటే మంచిది అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు మీ జన్మజాతకంలో ఉంటాయి. అందుకే ముఖ్యంగా మనం మన జన్మజాతకాన్ని చూసుకోవాలి. మరి ఇక్కడ సందేహం ఏంటంటే అందరికీ కూడా మరి జన్మజాతకం చూసుకునేలాగైతే ఈ గోచార ఫలితాలు మనం ఎందుకు చెప్పుకుంటున్నాము ప్రతిసారి? ప్రతి వ్యక్తి కూడా ఎంతో టాలెంటెడ్, అందులో ఎటువంటి సందేహం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్తోనే ఆ వ్యక్తి పైకి వస్తాడు. దాని పరంగా అతను ప్రణాళిక వేసుకుంటాడు, కష్టపడుతూ ఉంటాడు, ఎంతో పోరాడుతూ ఉంటాడు లైఫ్లో. కానీ ఒక్కొక్కసారి ఎంత ప్రయత్నించినా కొన్ని పనులు అవ్వవు. ఎందుకు అవ్వవు అంటే మీ ప్రయత్నము, మీ యొక్క ఆలోచన విధానం ఎంత యూనిక్గా ఎంత బాగున్నా కూడా బయట ఉండేటువంటి మార్కెట్, అంటే ఒక ప్రోడక్ట్ తీసాము, బయట దానికి మార్కెట్ లేదు. అప్పుడు ఏమిటి పరిస్థితి? లేదా ఒక దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, కరెక్ట్ టైంకి వెళ్దాం అనుకుంటాం, కానీ మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది. ఆ 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట, గంట లేట్ అయిపోతుంది. ఎందుకు? మీ ప్రయత్నం మీరు కరెక్ట్గానే టైంకి బయలుదేరారుగా. ఎందుకు అంటే మధ్యలో ట్రాఫిక్ అనేది మిమ్మల్ని అడ్డగించింది, మార్కెట్ అనేటువంటిది మిమ్మల్ని అడ్డగించింది, లేదా ఒక వర్షం పడో మరొకటి మీరు ఆగవలసి వచ్చింది. అంటే ఏమిటి? బయట ఉండే మార్కెట్ అనాలిసిస్ కనుక మీకు తెలిస్తే ఈ సమయంలో ఉదయం 6 గంటలకైతే ట్రాఫిక్ ఉండదు, అదే 9 గంటలకైతే విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది, గంటలో వెళ్ళాల్సింది 2 గంటలు 3 గంటలు పట్టవచ్చు అనే మార్కెట్ అనాలిసిస్, అంటే బయట ఉండే పరిస్థితులు కనుక మీకు తెలిస్తే మీరు దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటారు. ట్రాఫిక్ కావచ్చు, ప్రజెంట్ ఉన్న మార్కెట్ కావచ్చు, ప్రజెంట్ ఉన్న కండిషన్స్ ఏవైనా కావచ్చు, ఒక ప్రోడక్ట్కి ఉండేటువంటి వాల్యూ కావచ్చు. అదేవిధంగా మనకి గోచారం అనేది ఏం చెప్తుందంటే ప్రస్తుతం ఈ నెలలో ఈ గ్రహాలు ఇలా ఉన్నాయి, ఈ సంవత్సరం ఈ గ్రహాలు ఇలా ఉన్నాయి గోచారంలో. కాబట్టి వీటికి ఎనర్జీ ఎక్కువగా ఉంది, వీటికి ఎనర్జీ తక్కువగా ఉంది. కాబట్టి మీరు దీని పరంగా ప్లాన్ చేసుకోండి అని చెప్పేదే గోచారం. అప్పుడేంటి? మీ జన్మజాతకంలో ఉన్న యోగం ఏమిటి, మీ గోచారంలో ఉండేటువంటి గ్రహస్థితి ఏమిటి అనేటువంటి తెలుసుకుంటూ, మిళితం చేసుకుంటూ, ఇవన్నీ ఒక ఎత్తు అయితే శాస్త్రాల్లో చెప్తున్నటువంటి విషయం ఏమిటి అంటే అమ్మవారిని కానీ, ఆ పరమేశ్వరుని కానీ, విష్ణువుని కానీ, దేవతా సంబంధించినటువంటి శక్తిని మీరు కనుక ఉపాసిస్తున్నట్లయితే, అమ్మా నాకు ఇవన్నీ తెలియవు, నీ యొక్క చరణాలు, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు, నాకు ఈ జ్యోతిష్యమా, వాస్తా, లేకపోతే పరానా పాపం చేశానా, పుణ్యం చేశాను, ఇవన్నీ కాదు, ఇక్కడి నుంచి నేను త్రికరణ శుద్ధితో నేను చేసే ప్రతి పనిలో నేను చూసుకుంటూ వెళ్తున్నాను అనుకుంటే అమ్మవారే మొత్తం చూసుకుంటుంది. కాబట్టి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.